నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం అప్పుడు ఇచ్చిన హామీల్లో భాగంగా ఏమేమి నెరవేర్చారు, ఏమేమి నెరవేర్చలేదు, అసలు ఈ 1 ఇయర్ పరిపాలన ఎలా ఉంది అనే విషయమై మనతో మాట్లాడడానికి కుండబద్దల గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది సార్. మీ అభిప్రాయం ఏంటి 1 ఇయర్ తర్వాత? ఎన్నో ఆశలతోటి ఎంతెంతో కోరికతోటి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకున్నారు. ఎందుకంటే 164 సీట్లు ఇచ్చి వీళ్ళకి అధికారం కట్టబెట్టారంటే దాని వెనక ప్రజలకున్న డిమాండ్స్ ఏమిటి, ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆశలు ఎన్ని ఉన్నాయి అనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. కాకపోతే ప్రభుత్వంలోకి ఎవరొచ్చినా సరే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కావచ్చు, లేదా విపక్ష నాయకుల నుంచి ఎదురయ్యే అగచాట్లు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా కనుక చూసుకుంటే ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే లేదు కేంద్రంలోనైనా సరే ఎవరైనా ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, లేకుంటే మరి ఇతర అంశాల్లో కూడా కావచ్చు, దేంట్లోనైనా సరే ప్రభుత్వం కొంచెం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాకపోతే ఈ సంవత్సర కాలంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు యాక్చువల్గా సామాన్య ప్రజలకి ఎంత స్వేచ్ఛ ఉంది, వీటన్నిటికంటే కూడా వాళ్ళకి ఎక్కువగా సమాచారాన్ని అందించే మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మీడియా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి మీద కొంచెం స్వేచ్ఛగా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే అందరం భయంగా బతకాల్సి వచ్చింది. మేము కుండబద్దల ఛానల్ పెట్టిన తర్వాత మరి మా నాన్నగారు నడుపుతూ ఉన్న సమయంలోనే మా మీద అనేక రకాలైన కేసులు కావచ్చు, ఫిజికల్గా దాడులు కూడా కావచ్చు, వీటన్నిటిని ఎదుర్కొని నిలబడ్డాం కనుకే ఇక్కడ దాకా రాగలిగాం. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చాలా తప్పుడు విధానాలని ఎత్తి చూపించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న వాటిని కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అంతా తొందరగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ సీట్లోకి ఎక్కగానే సూపర్ 6 హామీలు మొత్తం అమలు చేసేసేయాలి అని వాళ్ళు మాట్లాడటం మొదలు పెడతారు. ఎందుకంటే ఆ సూపర్ 6 చెప్పే మరి చంద్రబాబు నాయుడు వచ్చాడని. గత సంవత్సర కాలంలో ఇప్పుడు ప్రభుత్వం ఎలా పనిచేసింది అనే దానికంటే ముందుగా మనం ఈ జగన్మోహన్ రెడ్డి విపక్షంలో ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూసుకుంటే ఈ పాలన మీద వాళ్ళకున్న ఉద్దేశం ఏంటనేది కూడా అర్థమవుతుంది. ఆయన జంతర్ మంతర్లో వెళ్ళి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను 39 మందిని చంపేశారని ఆర్భాటం హంగామా చేసేయటం విషయంలో కావచ్చు, లేకపోతే మరి ఆయన బుడమేరు పొంగినప్పుడు జరిగిన వీటి మీద ఆయన అప్పుడు వచ్చి అంటే 5 సంవత్సరాల కాలం భూమి మీద అడుగు పెట్టకుండా ఆ రోజు వచ్చి మరి మోకాళ్ళ దాకా ప్యాంటు మడుచుకొని అప్పుడు నీళ్ళల్లో దిగాడు. మరి ముందలంతా వచ్చిన వరదల్లో ఆయన ఏం దిగలేదు కదా. అప్పుడు వరదల్లో దిగి అసలు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అనేది కావచ్చు, మిర్చి రైతుల్ని నేను వాళ్ళ కష్ట నష్టాలన్నీ తెలుసుకుంటానని చెప్పి గుంటూరు మిర్చి యార్డ్లో చేసిన ఒక హంగామా కావచ్చు, వాళ్ళ ఈ కార్యకర్తలందరూ టిక్కీలు మిర్చిని దొబ్బుకెళ్ళిపోయి మార్కెట్లో అమ్మేసుకోవటం కావచ్చు. నిన్నటికి నేను చూసుకుంటే కనుక పొదిలిలో కూడా పొగాకు దీని మీదకి పొగాకు రైతులకి గిట్టుబాటు ధర లేదు అని దాన్ని ఏదో పరిశీలిస్తానని వెళ్తే అక్కడ కూడా చెక్కుళ్ళు కట్టిన బేళ్లు కట్టిన ఆ పొగాకునంతటిని వైసీపీ కార్యకర్తలు మొత్తం తొక్కవతలు పాడేశారు. ఇక దాంతో అది కాకుండా ఏంటంటే అమరావతి మీద వాళ్ళ ఛానల్లో పాంప్లెట్ పత్రిక కావచ్చు, లేకపోతే మౌత్ పీస్ అయిన ఛానల్లో కూడా కావచ్చు చేసిన వ్యాఖ్యల మీదట నిన్న మరి అమరావతి రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు జగన్మోహన్ రెడ్డికి రిటార్ట్ ఇవ్వడానికి వెళ్ళి అక్కడ ధర్నాలు నిరసనలు చేయబోతుంటే రాళ్ళు చెప్పులు తీసుకొని కొట్టడం కావచ్చు, ఇత్యాది అంశాల్లో మరి ప్రతిపక్షం ఏ రకంగా వ్యవహరిస్తుందనేది చూసుకుంటే ఒక రకంగా వాళ్ళు ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. మరి ఇక ప్రభుత్వం ఏం చేసింది అనంటే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం అయినా కూడా అంటే వచ్చిన మొదటి రోజునే హామీలని అమలు చేయటం ఎవరి వల్ల అయ్యే పని కాదు. కాకపోతే సంవత్సర కాలంలో అమలు చేయడానికి వీలున్న అవకాశం ఉంటుంది కదా. వీళ్ళు 1 సంవత్సరం వెసులుబాటు తీసుకున్నారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంస పాలన మొత్తాన్ని సరి చేసుకుంటా రావటంలో చాలా తలమునకలుగా ఉంది వ్యవహారం అంతా. ఇబ్బడిముబ్బడిగా అప్పులు తీసుకొచ్చేసి చాలా రకాలైన వాటి వాడుకొని ఇప్పుడు మరి స్కాములు, కేసులు ఇవన్నీ కూడా వెలికి తీస్తున్నారనుకోండి.
ఈ రోజున యాక్చువల్గా మనం మాట్లాడుకుంటున్న ఈ సమయానికి ఇప్పుడు ఈ అమ్మఒడి అంటే ఇది తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఈ రోజున ఇవ్వటం జరిగింది. అంటే ఈ మరి చూసుకోండి, పోయిన సంవత్సరం జనవరి 12వ తారీఖున అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం తర్వాత ఈ తల్లికి వందనం ఇస్తున్నారు. అంటే అప్పట్లో మరి జూన్ 12వ తారీఖుకి ఇవ్వలేని దాన్ని మరి జూలైలో కన్నా ఇస్తే బాగుండేది అనేది కొంతమంది కోరుకుంటారు కదా. ఎందుకంటే వరుసగా జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు అనేది తీసి పక్కన పెట్టేస్తే వరుసగా కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం పడుతున్న ఈ డబ్బులు ఈ సంవత్సరం రాకపోగానే ప్రజల్లో ఒక చిన్న అశాంతి ఉంటుంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇచ్చినప్పుడు అది తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకని ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా ఇచ్చేయాలి. ఇక మరి ఈ రైతు భరోసా, అప్పట్లో రైతు భరోసా, ఇప్పుడు రైతన్నకి వందనమా, రైతన్న నేస్తం, మరి దాని గురించిన విషయం కూడా నిన్న పొదిల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఎత్తాడు. దాన్ని కూడా మరి ఇప్పుడు 20వ తారీఖు అమలు చేస్తారా అనేది కనిపిస్తుంటే, ఇక మరి ఆడబిడ్డ నిధి కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్సు, ఇట్లాంటివి ఏదో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి ఇంకా కాలేదు. అవి కూడా ఇంకా చిన్నగా చేస్తారు. 1 సంవత్సర కాలం పట్టింది వీళ్ళకి కూడా చేయటానికి. కాకపోతే ఇక్కడ ఉన్న వెసులుబాటు ఏమిటి ఇప్పుడు ప్రభుత్వానికంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ విధ్వంస పాలన సరి చేసుకోవటానికి. ఇప్పుడు పోలవరం తీసుకున్నామండి, అందులో ఆల్రెడీ ఉన్న ఈ అప్పట్లో ఈ కట్టడాలు కానీ నిర్మాణం అయినంత వరకు కూడా అది యాజ్ ఇట్ ఈస్గా ఉంటే పర్వాలేదు, బాగానే ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది, కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు దాన్ని పట్టించుకోకపోవటం మూలానే కదా మరి ఆ డయాఫ్రామ్ వాల్ ఇప్పుడు కొత్తది నిర్మించుకోవాల్సిన పని వచ్చింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత, అది కూడా కౌంట్ చేసుకోవాలి. అంటే ఆయన చేసిన విధ్వంసం వీళ్ళు సరి చేసుకోవటానికి అని అంటే, ఇప్పుడు ఆ డయాఫ్రామ్ వాళ్ళు పనికొస్తుందా రాదా అనే దానికి జర్మనీ నుంచి కావచ్చు, మరి అమెరికా నుంచి కావచ్చు, కొత్త ఇంజనీర్లు తీసుకొచ్చి వెరిఫై చేసుకోవటం, దాన్ని బాగు చేయటమా లేకపోతే కొత్తది నిర్మించడమా. కొత్తది నిర్మించాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక చోట ప్లేసు నిర్ణయించబడి కట్టిన దానికి మరి ఇంకా ముందుకు వచ్చి కట్టాలి. అక్కడున్న పరిస్థితులు ఏమిటి అసెస్మెంట్ చేసుకోవాలి. దీంతోపాటు అమరావతి రాజధాని, దీన్ని ఆయన ఇంచు కూడా డెవలప్ చేయదలుచుకోలేదు. అసలు 3 రాజధానులు పెట్టి అమరావతిని లెజిస్లేటివ్ దీని కింద గుర్తించేసి ఆ ఉన్న అసెంబ్లీని, సెక్రటేరియట్ని వాడుకొని మిగతాది వదిలేస్తామని అనేది కదా జగన్మోహన్ రెడ్డి విధానం. కానీ ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయాలి అనగానే 90 కోట్లు ఖర్చు పెట్టి కంప కొట్టించాల్సి వచ్చింది. ఇక ఈ ఐకానిక్ బిల్డింగుల కోసం అప్పుడు తీసిన ఈ పునాదులు నిండా నీళ్లు పెట్టిస్తే దాన్ని ఐఐటి వాళ్ళని తీసుకొచ్చి వెరిఫై చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వీటన్నిటికీ సమయం పడుతుంది. అందుకని సంవత్సర కాలం ఇప్పుడు వాళ్ళు మనకి అయితే కొంచెం పెద్దదిగానే కనిపించవచ్చు, కానీ ఎన్ని సమస్యలు ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, సంవత్సర కాలం తక్కువగాను చిన్నదిగానే కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమని వాళ్ళకి ఇంకొక సంవత్సరం సమయం ఇవ్వచ్చు. కాకపోతే కొన్ని అపశృతులు అయితే జరిగాయి. మొన్న మనం విద్యాశాఖలో జరిగిందే తీసుకుంటే కనుక 10th క్లాసు రిజల్ట్స్ అప్పుడు జరిగిన ఈ గోల్మాల్ కానీ, అందులో ఉన్న ఈ మాల్ ప్రాక్టీసెస్ కానీ బయటపడ్డాయి. ఇట్లాంటి వాటన్నిటిని మరి తీవ్రంగానే పరిగణించాలి. మరి ఎందుకంటే అది విధ్వంసంలోకో లేకపోతే ఇంకొక ఎక్స్క్యూజివ్ చెప్పుకోవటానికి వీలుండేది కాదు. అది మన సమర్థతని బేస్ చేసుకుని చేసుకోవాలి. అంటే అక్కడ సమర్థత లోపం. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కానీ రేపు ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే సీఎం అవుతాడు, ఆయనే లీడ్ చేస్తాడు అనుకుంటున్న లోకేష్ దగ్గరున్న ఆ విద్యాశాఖలో ఇలాంటి మాల్ ప్రాక్టీస్ ఒకటి జరిగింది అని అనగానే అందరి కన్ను దాని మీద ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కొన్ని మంత్రి పదవులు మరి జనసేనకి, కొన్ని మంత్రి పదవులు బీజేపీకి కూడా ఉన్నాయి. మరి ఇక పవన్ కళ్యాణ్కి ఇచ్చిన దాంట్లో అనేది కనుక చూసుకుంటే, ఇక నాదెళ్ల మనోహర్ దగ్గర ఉన్న సివిల్ సప్లైసు, అందులో రేషన్ బియ్యం గురించి పవన్ కళ్యాణ్ ఆర్భాటంగా చాలా చెప్పుంటాడు. కానీ అదేం జరిగింది, ఈ రోజుకి రేషన్ బియ్యం అమ్ముకుంటుంటే మొన్న రేషన్ బండ్లు తీసేసి రేషన్ షాపుల్లోనే ఈ ఇచ్చే వ్యవహారం చేసినప్పుడు మరి గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ చేశారు, ఎవరికైనా బియ్యం అవసరం లేదని అనుకుంటే కార్డు రిటర్న్ ఇచ్చేసేయండి అని. కానీ కార్డు రిటర్న్ ఇవ్వడానికి ఎవరు సంసిద్ధంగా ఉంటారు చెప్పండి. నువ్వు ఒకసారి వైట్ రేషన్ కార్డు వెళ్ళిపోయింది అంటే ఇక తిరిగి రాదు.
ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ చాలా రకాలైన అంశాలకి వాళ్ళు ఆరోగ్యశ్రీ మీద చెప్పారు, కానీ ఆరోగ్యశ్రీకి మేము సపరేటు వేరే కార్డులు కానీ వేరే చర్యలు కానీ తీసుకుంటామని, మిగతా ఇచ్చే ఈ పథకాలు మొత్తానికి వైట్ రేషన్ కార్డే కదా బేసు. అవును సార్. ఒక్క బియ్యం తీసుకొని పాపానికి రేషన్ కార్డు తిరిగి ఇచ్చేయమంటే మరి ఈ పథకాలన్నింటినీ కూడా వదిలేసుకున్నట్టే కదా. మీరు రైతు భరోసా ఇవ్వండి, అమ్మఒడి ఇవ్వండి, అవి అన్నీ జగన్మోహన్ రెడ్డి పేర్లు అనుకోండి, సరే ఉదాహరణకి చెబుతున్నాను. ఇలాంటివి ఇవ్వాలి అని అంటే మళ్ళీ ఎక్కడికి వస్తుందండి? ఈ వైట్ రేషన్ కార్డు దగ్గరికే. ఎందుకంటే బిలో పావర్టీ లైన్, అబోవ్ పావర్టీ లైన్, వీటిని డిఫరెన్షియేట్ చేసే ఏదో ఒక కాగితం అయితే మరి ఆ మనుషుల దగ్గర ఉండాలి కదా. అలాంటి ఆ వైట్ రేషన్ కార్డు తిరిగి ఇచ్చేస్తే మరి వాళ్ళకి పథకాలకి ఎలాగా అనే ఒక ఇది వస్తుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాటికి ఏం చేస్తారో చెప్పాలి. ఇలాగ సస్పెన్స్లో పెట్టి వీళ్ళు కూడా కొంత మ్యానిపులేట్ చేసే కొంత వ్యవహారం చేస్తున్నారని చెబుతున్నప్పటికీ, ఇప్పటికైతే ప్రస్తుతం ఉన్న దాని ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న విధానాలు కావచ్చు, ఆయన అవలంబిస్తున్న విధానాలు కావచ్చు, కొంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి దిశలో నడవబోతోంది. P4 అనే కొత్త విధానం తీసుకురానివ్వండి, గతంలో P3 పెట్టి మరి రోడ్ల బిల్డింగ్ అంతా జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు కనెక్టివిటీ బాగా పెరగటానికి, ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ట్రాక్స్ రోడ్స్ రావడానికి, సీడ్ యాక్సెస్ లాంటివి ఎవరంటే రావడానికి కారణం ఏంటి? ఆ రోజున ఈ P3 లాంటి కార్యక్రమాలే. ఇప్పుడు నేషనల్ హైవేస్ అన్నీ కూడా 6 లైన్స్ ఇలాంటివన్నీ రావడానికి గల కారణం ఏమైందంటే ఆ P3 ప్రోగ్రామే. కాకపోతే ఎక్కడికక్కడ మళ్ళీ టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు, అది వేరే విషయం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు ప్రైవేట్ వాడికి రావాల్సిన డబ్బులన్నింటినీ ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకుంటానికే కదా టోల్ గేట్లు పెడుతున్నారు. అలాగే ఇప్పుడు P4లో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అన్నారు. ఈ P4లో మరి రైతుల్ని కావచ్చు, మిగతా కార్మికుల్ని కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళని అప్పర్ క్లాస్కి తీసుకురావడానికి చేపట్టే ఈ కార్యక్రమంలో ఏం జరుగుతాయి, ఏ విధంగా జరుగుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ కానీ ఇలా జరుగుతుందనే ఊహ కానీ ఎవరు చెప్పట్లా. P4 అని పేరు చెబుతూ ఉన్నారు. అదేమంటే పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని దాన్ని విడమర్చి చెబుతున్నారు తప్ప అది ఏ రకంగా ఉంటుంది అనేది చెప్పలేకపోతున్నారు ఎవరు. దీన్ని కూడా వివరించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. యాకావాత ఒక సంవత్సరంలోనే ఇది జడ్జి చేయగలేము, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని పూడ్చుకుంటానికే సమయం అంతా అయిపోయింది. కాబట్టి ఇంకొక సంవత్సరం కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని సర్ప్రైజ్గానే చూడాల్సిందే అవసరం ఉంది. ఏం చేస్తారని వెయిట్ చేయాల్సిందే. ఓకే సార్. అయితే మీరు చెప్పినట్టు 1 ఇయర్ పరిపాలనలో అన్నీ చేయడం అనేది కష్టమే సార్. కొన్ని కార్యక్రమాలకు పథకాలు కానీ ఇప్పటివరకు అమలు చేయడం జరిగింది, అందులో పెన్షన్ కానీ ఇవన్నీ కొన్ని మీరు చెప్పారు కార్యక్రమాలు. అయితే మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నట్టు కూడా, అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనం 4-5 మంత్స్ తర్వాత మాట్లాడుకున్నాం. అవును, కొంతమంది నాయకులు గ్రౌండ్ లెవెల్లోనే, కొంతమంది కార్యకర్తలు పార్టీ షిఫ్ట్ అయిన వాళ్ళు వీళ్ళు కలిసిపోయి ఈ మట్టి మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, రేషన్ మాఫియా కానీ ఇవన్నీ చేశారు. మీరు మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మహానాడులో కూడా చెప్పారు, పార్టీలో కోవట్లు ఎక్కువైపోయారు, ప్రభుత్వంలో కూడా కోవట్లు ఉన్నారు అనేది. ఆ విషయంలో అయితే ఖచ్చితంగా మరి పార్టీకి అధినాయకుడు కానీ, లేకపోతే మన ఇప్పుడు రాష్ట్రానికి అధినాయకుడి కిందే లెక్క. సీఎం అంటే ఏంటి? అధినాయకుడే కదా. ఆయన ఒక విషయాన్ని గుర్తించాడు అని అంటే ఆయన గుర్తించేదాకా కింద వ్యవహారం జరగటం ఏమిటి అని కిందనే ముందుగానే వీళ్ళే కొన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చెయ్యని కారణానికి ఇప్పుడు ఆయన కొన్ని చేపట్టే కార్యక్రమాలు పెడుతున్నాడు. దీంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ మీద సీత కన్నే ఉంది అనేది కూడా కొంచెం క్రిస్టల్ క్లియర్గానే అర్థమైపోతా ఉంది. వాళ్ళని అంటి ముట్టనట్టుగాను చూసి చూడనట్టుగాను వదిలిపెడుతున్నారు. ఇప్పుడు మరి ఆర్కే రోజా కావచ్చు, లేకపోతే మన విడదల రజనీ కావచ్చు, వాళ్ళ మీద కూడా క్రిస్టల్ క్లియర్గా చాలా వరకు కేసులు, ఇప్పుడు మద్యం కేసులో లాగానే అందులో కూడా చాలా ఆధారాలు దొరుకుతున్నా కూడా అరెస్టులు ఉండట్లేదు. అంటే ఆ పేరుని నాని ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మరి ఆడవాళ్ళని పిల్లల్ని ఏం చేయొద్దని చంద్రబాబు నాయుడు గారు అన్నారని. కానీ ఇలా అవినీతి చేసిన ఆడవాళ్ళని కూడా చేయరా? ఇప్పుడు పేరుని జయసుధ ఏం చేసి ఉండకపోవచ్చు,
పేరుని నాని ఆవిడ పేరు మీద గోడౌన్ తీసుకుని ఆ మాల్ ప్రాక్టీస్కి పాల్పడి ఉండొచ్చు, ఏమైనా జరుగుండొచ్చు. అలాంటి వ్యవహారంలో పేరుని జయసుధ మీద కేసు లేకుండా వరకు ఒకంత సమంజసంగానే ఉన్నప్పటికీ నోటికొచ్చిన బూతులు తిట్టి చేతికొచ్చిన భజనలన్నీ చేసి మంత్రి పదవులను అడ్డం పెట్టుకుని ఈవెన్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా 50,000 రూపాయలు డిమాండ్ చేశారనే అపవాదు కూడా తెచ్చుకొని అవినీతి సంపాదన ఒక ఎడ్లపాడులో ఉన్న స్టోన్ క్రషర్ మీద దాష్టీకం చేసి 1,20,00,000 వసూలు చేసిన విడతల రజనీ కావచ్చు, ఆడుదా ఆంధ్ర పేరుతోటి ప్రజాధనాన్ని వృధా చేసింది అనుకోవాలో లేదు దొబ్బేశారు అనుకోవాలో అట్లాంటి ఆర్కే రోజా కావచ్చు. వీళ్ళని అరెస్ట్ చేయడంలో కూడా ఆడా మగ తేడా చూస్తారా అనేది కూడా ఒకసారి నిర్ణయించుకోవాలి. చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయంలో చేసే విధంగా చెయ్యాల్సిందే. అలా చేసినప్పుడే ప్రజలు హర్షిస్తారు. అందుకని ఏదైనా అవసరమైన రోజున ఆడవాళ్ళైనా కూడా ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, దాని మీద కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవట్లేదు ఎవరు. అంటే 1 year తర్వాత కూడా ఏబిఎన్ లాంటి పత్రికలో ఇంకా దందాలు వైసీపీ టీడీపీ కలిసి దందాలు చేస్తుంది అనే వాక్యం రావడం జరిగింది సార్. అంటే ఇప్పటికీ వాటిని అరికట్టలేకపోతున్నారు అనుకోవచ్చు మనం. అరికట్టలేకపోవటం అనేది కాదు, అలాంటి ఇది ఎప్పుడు ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు టీడీపీలో గెలిచిన నాయకులు కూడా ఏంటంటేనండి, ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం రేషన్ మాఫియాని కావచ్చు, లేకపోతే ఇసుక మాఫియాని కావచ్చు, లేదు లిక్కర్ సిండికేట్లను కావచ్చు, లేదు సెటిలైట్ ఈ ఛానల్స్ని ఇచ్చే లోకల్ ఈ సిటీ కేబుల్స్ లాంటివి ఉంటాయి కదండి, మా ఇంటికి కేబుల్ టీవీ ఆ దాంట్లో కావచ్చు, దాంట్లో ఉన్న సిండికేట్లు కావచ్చు, ఇక రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేది కావచ్చు. మీకు ఏదైనా పర్మిషన్స్ కావాలి అని అనుకుంటే మరి పర్మిషన్ ఇవ్వాల్సింది అధికారి, కానీ అధికారి ఆ పర్మిషన్ ఇవ్వడానికి అక్కడున్న ప్రజాప్రతినిధి యొక్క పర్మిషన్ కావాలట, ఇతను పర్మిషన్ ఇవ్వడానికి అతను పర్మిషన్ కావాలట. ఇలాంటివి కావచ్చు. ఇందులో కూడా ఉన్న నాయకులు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇది ప్రభుత్వం మీదకి వ్యతిరేకత తిరిగే స్థాయిలో చేస్తున్నారు అనేది మరి ఆ పత్రికల యొక్క వాదన. ఆ పత్రికలు ఎప్పుడు అలానే చేస్తాయి. గతంలో వైసీపీ ఉన్నప్పుడైతే సాక్షి పత్రికలో ఏం వచ్చాయి కాదు, జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు, ఆయన చెయ్యంది లేదు అని గట్టిగా చెప్పేసేవాళ్ళు. కాకపోతే మరి వీళ్ళందరికీ పచ్చ ఛానల్స్ ఎల్లో మీడియా అని పేరు పడినా కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న వాటిని కూడా ఎత్తు చూపిస్తున్నారుగా. ఇందులో ఒక నిజాయితీ నిబద్ధత ఉంది. అంటే మీడియా తన యొక్క పాత్రను తాను గట్టిగానే పోషిస్తుంది అనుకోవాలి. ఈనాడులో వస్తున్నాయి, ఆంధ్రజ్యోతిలో వస్తున్నాయి, మరి ఆంధ్రప్రభలో వస్తున్నాయి, వీటన్నిటిలో వస్తున్నాయి. వీటన్నిటికి మళ్ళీ ఎల్లో మీడియా అని పేరుంది కదా. ఇప్పుడు మరి సాక్షి ఏం చేస్తుంది? వాళ్ళు కనీసం జగన్మోహన్ రెడ్డి మీద ఒక్కటి రాయగలిగారా? రాయలేకపోయారు కదా. వాళ్ళ ఎమ్మెల్యేల మీద రాయలేకపోయారు కదా. ఇలాంటివన్నీ కూడా ఒకసారి తరచు చూసుకుంటే ప్రస్తుతానికి ఈ కూటమి ప్రభుత్వం అయితే ఇంకా కొన్ని బాలారిష్టాలు ఉన్నాయి. కొంచెం ఒక అడుగు వెనక్కి వేయటం, ఒక అడుగు ముందుకు వేయటం, ఒక అడుగు తడబట్టడం లాంటివి చేస్తున్నా వచ్చే సంవత్సరం లోపు స్టేబుల్ అవ్వాలి. అవి అయితేనే ఇక తర్వాత వీళ్ళకి మనుగడ ఉండేది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.